రోహిత్ శర్మ బర్త్డే మామూలుగా చేయలేదు ఈ రోజు. మ్యాటర్ ఏంటంటే పొద్దున్నే చికెన్ తెమ్మన్నారు ఇంట్లో. పని దగ్గర ఏ పని చెప్పినా కానీ వింటాం. ఇంట్లో పని అనే లోపల గుద్దబరువు 10 గంటలో చికెన్ తీసుకోవాలంటే ఎయిర్ బాయ్ లో చికెన్ భాష ఫేమస్. చికెన్ తీసుకొని ఇంటికి బయలుదేరాను. సాయంత్రానికి మా అన్న ఫోన్ చేసి క్యాంటీన్ పోదాం అన్నాడు. క్యాంటీన్ ఏం పోతామని పిజ్జా లాంటి పిలుచుకొచ్చాను. నేను మాజా తీసుకున్నాను, ఆయన థమ్స్ అప్ తీసుకున్నాడు. తాగుతుంటే అందులో ఫోన్ వచ్చింది. రోహిత్ శర్మ బర్త్డే కేక్ వద్దామని మేము చెలవు ఎంత మంది వెయిట్ చేస్తున్నారు అప్పుడే కేక్ కోసము. మొత్తానికి కేక్ తెచ్చేసారు. 4 కేజీలు అంట కేకు. 1500 పెట్టి తెచ్చినాడు కేకు. ఫోటో మాత్రం వేరే లెవెల్ ఉంది. ఈయన ఆయన బిగ్ ఫ్యాన్ రోహిత్ శర్మకి. మేము అడిగితే టీ తాపిడు కానీ రోహిత్ శర్మ అనే లేవు 1500 పెట్టి కేక్ తెచ్చాడు. కేక్ కోయడం మొదలు పెట్టారు. మొత్తానికి కేక్ పంచడానికి ఎత్తుకుపోయారు. కేక్ తీసుకోవడానికి ఒక్కొక్కరు తనకి ఆడుతున్నారు. ఒక్కొక్కరికి ఒక పీసీ అన్నారు. నేను 4 పీసులు మింగేశాను. 1/2 కేజీ కేక్ తిన్నా కానీ తక్కువ వచ్చిందట ఈయనకి. లాస్ట్ అందరు కలిసి ఒక గ్రూప్ ఫోటోలు దిగి ఎవరి ఇంట్లో వాళ్ళు బయలుదేరారు. వాళ్ళందరూ ఇంట్లోకి బయలుదేరితే మనం టీ తాగి వచ్చినాము. టీ ఏంటికి అని హార్లిక్ తీసుకున్నాం అందరము. తాగి బయలుదేరేది ఇంటికి.